సామాజిక మార్పు కోసం తెలంగాణ వ్యాప్తంగా బీసీలు తలపెట్టినటువంటి ఈ రోజు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాది గారు. ఒకసారి మాట్లాడదాం అంటే నమస్తే. ఏదైతే ఈ 42% రిజర్వేషన్ ఉందో ఇది చట్టబద్ధంగా ఉందా అంటే మీరు ఏం చెప్తారు? అసలు లేదని కొంతమంది అంటున్నారు, ఉందంటున్నారు. ఇందులో మీరు ఏం చెప్తారు? అసలు తెలంగాణలో 42% ఇవ్వడం వల్ల 50% మించడం చట్టబద్ధం కాదా అని అంటున్నప్పుడు, తమిళనాడులో 50% మించింది, మరి చట్టబద్ధం ఎట్లయిపోయింది? భారతదేశంలో తమిళనాడు ఒక రాష్ట్రం, అక్కడ బీసీ రిజర్వేషన్లు 50% ఉన్నది. తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక 42% ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది. నేనంటున్నాను, అక్కడ రాని అడ్డంకులు, న్యాయ వ్యవస్థ అక్కడ అడ్డంకులు కల్పించినప్పుడు, పార్లమెంటు దానికి ఆమోదం తీసుకొచ్చినప్పుడు, అక్కడ రాని అడ్డంకి ఇక్కడ ఎందుకు వస్తుందనే ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పాలా? నంబర్ 1, ఇక్కడ బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడం వల్ల 50% మించింది కాబట్టి అంగీకరించమనేటోళ్ళు ఉన్నారు అనుకుందాం. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడే అగ్రకులాల పేదల పేరుతో 10% ఇచ్చినప్పుడే 50% మించింది కదా, మరి దాన్ని ఎందుకు సమర్థించారు? ఇక్కడ దాన్ని ఎందుకు సమర్థించారు? కాబట్టి ద్వంద్వ విధానం వద్దు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కాంచి తమ జనాభా పరంగా అవకాశాలు పొందింది నా బలహీన వర్గాల సమాజమే. ఎస్సీ ఎస్టీలు జనాభా పరంగా రిజర్వేషన్ పొందుతుండ్రు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల తెలంగాణలో జనాభా కంటే మించి వాళ్ళు పొందుతున్నారు. న్యాయమైన వాట పొందింది నా బలహీన వర్గాలే. కాబట్టి నా బలహీన వర్గాల పక్షాన సమాజం యావత్తున్నది. ఇవాళ బంధుకు పిలుపు ఇచ్చింది బీసీ జాకు కావచ్చు, కానీ బీసీ జాకు ఇచ్చిన బంధు పిలుపులో సమస్త వర్గాలు పాల్గొన్నాయి కదా. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సంపూర్ణంగా బంధు విజయవంతం అవుతుంది కదా. దానికి సాక్ష్యం ఏంది? ఈ బంధు విజయవంతం కావడమే సాక్ష్యం. కాబట్టి సమస్త సమాజం అండగున్నదనే విషయం మర్చిపోకుండా రాజకీయ పక్షాలు తమ వంతు పాత్ర నిజాయితీగా పోషించాలని కోరుతున్నా. నిజాయితీగా బీజేపీ జాతీయ స్థాయిలో, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పాత్ర పోషించి ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీజేపీ పెద్దలు అన్ని పార్టీలు కలుపుకొని ఢిల్లీకి వెళ్ళగలిగితే ఈ సమస్య పరిష్కారానికి ఒక న్యాయమైన ముగింపు జరగడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ బంద్కు అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం జరిగిందన్న. అయితే ప్రజలు డైలమాలో ఉన్నారు. అసలు ఇంతకీ ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఎవరి కోసం పోట్లాడుతున్నారు? కాంగ్రెస్, బీజేపీ అని ప్రజలు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా 42% మేము వ్యతిరేకమని చెప్పే పరిస్థితులు లేదు. దానివల్ల అందరూ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ ఏ పార్టీ అయినా ఎల్లకాలం ప్రజల్ని నమ్మించలేరు. వాళ్ళ పాత్ర కరెక్ట్గా పోషిస్తుండ్రా లేదనే విషయం తెలంగాణ సమాజం, దేశం చూస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ మద్దతు ఇచ్చినట్టు కనిపించవచ్చు, కానీ వాళ్ళ పాత్ర పోషించడం మీద సమాజం దృష్టి పెడుతుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ఏం చేయాలి? అఖిలపక్షం అక్కడికి తీసుకెళ్ళాలి, కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కేంద్రం ఏం చేయాలి? ఇది న్యాయమైనప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి తాత్కాలికంగా అందరు మద్దతు ఇస్తుండ్రు కాబట్టి ఎవరిని అనాలనుకుంటే ఇది ఎల్లకాలం అందరినీ నమ్మించే సమస్య కాదని, ఎవరో ఒకరు వాళ్ళ లోపమేందనే విషయం బయటపడేసుకునే రోజు తప్పకుండా అనే విషయం కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అన్ని పార్టీలు కూడా రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నాయి. అంటే బీసీ ఎజెండాని ఎత్తుకొని మేము సపోర్ట్ చేస్తున్నట్టుగా అన్ని పార్టీలు చేస్తున్నాయి. పార్టీలో మీకు ఏం చెప్తాను అనుకుంటున్నారు? ఏంటంటే ఇందులో ఎవరు రాజకీయ లబ్ధి గురించి ఒకవేళ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించినా వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషించాల్సిందే కదా. వాళ్ళ పాత్ర నిజాయితీ పోషించాల్సిందే కదా. నిజాయితీగా పోషిస్తుండ్రా లేదనే విషయం మొత్తం సమాజం అంతా చూస్తుంటది కదా. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నప్పుడే ఎంతో కొంత ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక అడుగు ముందుకెళ్తే మాకెనక ఆ సమాజం మొత్తదా రాదని చెప్పి కొంత చెక్ చేసుకుంటారు. అది మంచిదే అనుకుందాం. వాళ్ళ స్వార్థమైన మంచిది అనుకుంటారు. వాళ్ళ స్వార్థమైన న్యాయం కోసం నిజాయితీగా పాత్ర పోషించాలి కదా. ఆ నిజాయితీగా పాత్ర పోషిస్తే ఎవరు నిజాయితీగా పోషిస్తుండ్రో వాళ్ళ వెనక సమాజం ఉంటుంది. థ్యాంక్ యూ. అదే మొత్తానికి అయితే ఈ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు రెండు పార్టీలు కూడా. సో ఇది మంచిది కాదు. బీసీ ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో దానిపైన అన్ని పార్టీలు కలిసి కూర్చొని, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరూ కలిసి కట్టుగా కూర్చుంటేనే పని అవుతుంది. ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కానట్టుగా ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు తెలంగాణ బంద్ ఏదైతే ఉందో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అదంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని పార్టీలు కూడా బయటకు వచ్చి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు కదా, మేము చెప్పేదానికంటే మీరు చెప్తేనే బాగుంటుంది. చరిత్రలో మొదటిసారి ఒక బీసీ బంద్కు ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, ఇటు లౌకిక పార్టీలు, అదేవిధంగా సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు, ఉపాధ్యాయ, ఉద్యోగ, టీఎన్జిఓ, ఎన్జిఓ, అదేవిధంగా ఈ చివరికి మావోయిస్టుల వరకు ఈ రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. చరిత్రలో కనీవిరిగిన రీతిలో
మీరు చూస్తున్నారు అక్కడ చూడండి, ఒక్క బస్సు ఒక్క పయ్య రోడ్డు మీదకి రాలే. అదేవిధంగా లక్షల మంది అలా రోడ్ల మీదకి వచ్చారు. టోల్ గేట్ల దగ్గర ధర్నాలు చేసారు. అదేవిధంగా స్వచ్ఛందంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ఇచ్చారు. అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అంటే బీసీల డిమాండ్ న్యాయమైనది కాబట్టి, ధర్మమైనది కాబట్టి ఇవాళ బీసీ బంద్కు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ బంద్ ఒక షాంపిల్ మాత్రమే, ఈ బంద్ చివరిది కాదు, ఈ బంద్ మొదటిది. ఈ బంద్ ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకుల వెన్నులో వణుకు పుట్టించేలా ఈ బంద్ నిర్వహించడం, ఢిల్లీ పాలకులకు సెగ పుట్టించేలా ఈ బంద్లో నిర్వహించడం. కాబట్టి ఎవరిని ఇవాళ ఏ పార్టీని మేము వ్యతిరేకించడం లేదు, కానీ మాకు రావాల్సినటువంటి వాటాను ఇలా గద్దొచ్చి కోడిపిల్లని తనకపోయినట్టు తన్నకపోయి మా నోటికాడి ముద్దను గుంజేసి మేము తినే కంచంలో మన్ను పోసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా హైకోర్టులు న్యాయస్థానాలను అడ్డం పెట్టి మమ్మల్ని గొంతుకు వస్తుంది. న్యాయస్థానాలు కూడా ఏకపక్షంగా ఇవాళ తీర్పులు ఇస్తున్నాయి తప్ప లక్షల కోట్ల మంది బీసీల తరపున కనీసం మా గోడు వినడం లేదు. ఎప్పుడో 1992 వచ్చినటువంటి ఇందిరాసాని కేసు, నేను అంటున్న రాజ్యాంగంలో 50% దాటొద్దని ఉన్నదా? అదేవిధంగా పార్లమెంట్లో చట్టం చేసిరా? ఏ చట్టం చేయకుండానే, రాజ్యాంగంలో లేకుండానే మీకు మీరే 50% సీలింగ్ విధించి ఇవాళ కులగణన లెక్కలున్నా, ఒక ఎంపారికల్ డేటా ఉన్నా, సైంటిఫిక్ మెథడ్ ఉన్నా, ఎందుకు కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచుకోవద్దు? రిజర్వేషన్ 50% సీలింగ్ అని అంబేద్కర్ గారు ఎందుకు రాజ్యాంగంలో రాయాలి ఆ రోజు? ఇవన్నీ తెలిసే ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు రాజకీయ, విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు అన్ని ఆలోచించి ఇది చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఇవాళ ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం, ఈ బంద్ షాంపిల్ మాత్రమే. ఈ మా జేఏసీ కూర్చొని మళ్ళీ ఒకసారి సమావేశం పెట్టి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమాల అధ్యయనం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వంగబెట్టి బీసీ రిజర్వేషన్ సాధించుకోవడమే మా ప్రణాళిక ఉంటుంది. రాజకీయ లబ్ధి లేకుండా ఏ పార్టీ బీసీలకు వైపు అడుగులు వేస్తుంటే మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా మంది ప్రజలు డైలమాలో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నాం, బీజేపీ పార్టీ మీ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ మద్దతు చెప్తున్నారు బీసీకి. ఎవరిలో తప్పు ఉంది, ఎవరి న్యాయం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఏ పార్టీ న్యాయం ఉందంటారు? ఇప్పుడు పార్టీలో ఎవరు న్యాయం ఉంది, ఎవరు అన్యాయం చేశారు అనేది పక్కన పెడితే, ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకొని ఈ కులగణన చేయడంలో, ఎంపారికల్ డేటా సేకరించడంలో 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సినంత పెంచలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ రోమ్ చక్రవర్తి తగలబడిపోతుంటే పిడిలు వాయించుకుంటూ కూర్చున్నట్టు ఇవాళ ఈ సందర్భం లోపల ఇవాళ ఎందుకు ఈ రిజర్వేషన్ల విషయంలో ఇంత తెలంగాణలో అగ్గి మండుతుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు బీసీల మీద దృష్టి పెట్టాడు? కాబట్టి ఇప్పుడు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధ కల్పించడం అవసరం ఉంది. వాళ్ళు తలుచుకుంటే తప్ప ఇది కాదు. ఒక్క చేయి ఇటు ఊపితే రాదు, 2 చేయిలు ఇటు కొడితే సపోర్ట్ వస్తుంది. ఇటు రాష్ట్రము, అటు కేంద్రం, ఇటు ఢిల్లీ, ఇటు గల్లీ, 2 తలుచుకుంటే బీసీ రిజర్వేషన్ల పని పెద్ద సాధ్యమేం కాదు. 100% రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిష్కారం ఉంది. అంటే భవిష్యత్తులో అన్ని పార్టీలు, అంటే ఏ పార్టీ అయినా కూడా అందులో ఉన్నాడు బీసీ నాయకులు ఉంటారు, ఆ పార్టీ లైన్ దాటి బయటకు రాలేరు. సో బీసీ ఉద్యమం అనేది ఉధృతమైన తర్వాత పార్టీలకు అతీతంగా పార్టీ లైన్ దాటి పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మీరు మాట్లాడారా? ఇప్పుడు ఈ రోజు బీసీ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చారు కదా, పార్టీలని వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీలో ఉన్న బీసీ నాయకులు, కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు, టీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీ నాయకులు, సిపిఐలు ఉన్నటువంటి బీసీ నాయకులు, మాకు పార్టీలు జెండాలు ముఖ్యం కాదు, మాకు బీసీ ఎజెండే ముఖ్యం అని చెప్పి బీసీ ఉద్యమానికి, బీసీ బంద్కు మద్దతు ప్రకటించారు. కాబట్టి ఇవాళ ఫస్ట్ మా బీసీ జాతి ముఖ్యము, తర్వాతనే పార్టీలు అనే దశకు బీసీ వాదం చేరింది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఉద్యమానికి అనివార్యంగా మద్దతు ఇవ్వక తప్పదు. ఈ ఉద్యమం పట్టణంలో ఉన్నటువంటి ఉద్యమం పల్లెకు వాకింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేము పోరాటం చేయడానికి ముందుంటాం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అంటే పెద్ద నిర్ణయం తీసుకుంది కదా. సో ఇద్దరు పిటిషనర్లను కూర్చోబెట్టుకుని ఎందుకు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వము పిటిషన్లు కూర్చోబెట్టుకుని ఎందుకు చేయడం అనేది కరెక్ట్ కాదు.
ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో ప్రభుత్వం చెప్తే వింటదని మేము అనుకుంటామా? అది కాదు సమస్య ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కోర్టు పోతే ఓడో ఆకాశరామన్న పోతాడు. ఇప్పుడు అది కాదు సమస్య. ఇప్పుడు రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు రావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణలు కావాలి. దానికోసమే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి తప్ప టెంపరీ సొల్యూషన్ వద్దు. కోర్టుల మీద బీసీలకు న్యాయం లేదు. ఇప్పుడు రాజ్యాంగం మీదనే, పార్లమెంట్ మీదనే మాకు న్యాయం ఉంది. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టి రిజర్వేషన్లు మాకు ఇవ్వాల్సిందే. రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీ నాయకుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి? జేఏసీ కూర్చుంటాం మాట్లాడతాం. ఇప్పుడు బీసీ జేఏసీ ఉంది, జేఏసీ కూర్చొని మాట్లాడి మామూలుగా ఉండదు. రాష్ట్రం అంతా రథయాత్ర చేపట్టాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా మిలియన్ మార్చ్ తరాలు ఒక కార్యక్రమం తీసుకోవాలని ఉంది. అదేవిధంగా చెలో ఢిల్లీ పెట్టి 10 ప్రత్యేక రైలు తీసుకొని చెల్లో ఢిల్లీ పోయి ప్రధానమంత్రి ఇంటి వద్ద నిరసన తెలపాలని ఉంది. అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. జేఏసీలో కూర్చున్నాక అవి ఫైనల్ చేస్తాం. సో మొత్తానికి బీసీ నాయకులు చెప్తుంది కూడా అదే, ఏంటంటే బీసీలకు ఏ పార్టీ అనేది ఏం లేదు. ఇది బీసీ పార్టీలకు ఖచ్చితంగా బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపినది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడితే, సమన్వయం చేసుకొని మాట్లాడితే ఈజీగా అయిపోతుంది. సో దీన్ని రాజకీయం చేయదన్నట్టు కూడా బీసీ నాయకులు అయితే చెప్తున్నారు. మరి సిచ్యువేషన్ అనిపిస్తూ ఉంది. సో ఈ రోజు తెలంగాణ బంద్ కూడా మొత్తం ఎక్కడికక్కడికి కూడా సంపూర్ణంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు, ప్రశాంతంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం షాంపిల్ మాత్రమే. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతుందో ఈ షాంపిల్ మాత్రమే. బీసీలకు అన్యాయం జరిగితే అసలైన ఉద్యమం ఎలా ఉంటుందో మేము భవిష్యత్తులో చూపిస్తామంటూ కూడా బీసీ నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ పిటితో అనిల్ విశ్వం టీవీ, హైదరాబాద్.